రాజీవ్ గారు మీరు కూడా మాట్లాడండి. సాక్షి మీద మళ్ళీ కేసుల మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ, అట్లాగే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి చేసిన వ్యాఖ్య సభా హక్కుల పేరుతో ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు, వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత న్యాయ సమీక్షకు కూడా వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. సరే తొలిదేశి కాబట్టి ప్రస్తుతానికి ఆ వ్యాజ్యాలని పక్కన పెట్టి ఉండొచ్చు, కానీ బట్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ప్రభుత్వం ఎంత భయపడిపోతుంది? సాక్షి ఒక్క మీడియా కోసమే ఎంత భయపడాల్సిన అవసరం ఉందా, లేదా వాళ్ళ ఇమ్మెచ్యూరిటీగా కనపడుతుందా ఇదంతా కూడా? సార్, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక్క పదం సాక్షి. సాక్షి అనే పేరు వింటే నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారు. సాక్షిలో వచ్చేటువంటి వార్తలు, ఆ రాతలతో వాళ్ళ యొక్క దుశ్చర్యలు ఏదైతే చేస్తున్నారో, ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే వాళ్ళు అవలంబిస్తున్నారో అవన్నీ కూడా ప్రజలకు తేటతలం అవుతా ఉన్నాయి. ప్రజలు వాస్తవాలు సాక్షి ద్వారా గ్రహిస్తున్నారు. కాబట్టి సాక్షి అనే గొంతును మూయగలిగితే, సాక్షి అనే సూర్యుడిని ఆపగలిగితే వాళ్ళ చీకటి రాజ్యానికి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది అనేటువంటి ఒక్క ఆలోచనతోనే సాక్షి మీద ఇంత ఎత్తున ఉక్కుపాదం మోపుతా ఉన్నారు సార్. సాక్షి స్టాఫ్ రిపోర్టర్ల దగ్గర నుండి సాక్షి ఎడిటర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ దొరికినా అక్రమ కేసులు పెడుతూ వారిని ఇబ్బందులు పెడుతూ తద్వారా వాళ్ళ ప్రభుత్వం కొంత రక్షించబడాలనే ఆలోచనతో మీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్పితే ఇంకొకటి కాదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు ఒక సాక్షి మీడియా మాత్రమే ప్రజల వైపు ఉన్నది, ప్రజల కోసం పనిచేస్తుంది. మిగతా మీడియా కూటమి ప్రభుత్వం కోసం కొంత పనిచేస్తుంది, కొంత న్యూట్రల్ మీడియా వ్యవస్థ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, రాజకీయ నాయకులైనా ఎవరైనా దైవాంశ సంబూతులేం కాదు, ఎవరికి 10 చేతులు 10 కాళ్ళు లేవు, ఎవరికి 2-3 సార్లు పుట్టొచ్చిన వాళ్ళు కాదు. అందరూ మనుషులే, అందరూ సామాన్యులే, అందరికీ రాజ్యాంగం వర్తిస్తుంది. ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం పనిచేసిన బాధ్యతలను సభల ద్వారా, శాసనసభ అయినా, విధానసభ అయినా, రాజ్యసభ అయినా, లోక్సభ అయినా, ఈ సభ ద్వారా మనం పనిచేయాల్సింది ప్రజల కోసం. మీడియా ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్. జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ, మీడియా కానీ, ఈ 4 ఎస్టేట్స్ మీదే మన భారతదేశం నడుస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీడియా వ్యవస్థను అణగదొక్కాలి, సభా హక్కులు అంటూ మాట్లాడటం అనేటువంటిది హాస్యాస్పదం. ఇందాక మీరు చెప్పినటువంటి చరిత్ర, రామోజీరావు గారికి ఉదాహరణ మీరు చెప్పారు. మరి రామోజీరావు గారికో, ఈనాడు పత్రికో వర్తించినటువంటిది సాక్షి పత్రిక ఎందుకు వర్తించదు? సో అంటే వాళ్ళు చేస్తే ఒప్పు, ఎదుటోడు చేస్తే తప్పు అన్నటువంటి పద్ధతిలో ఏంటిది? మీరు నిజంగా రామోజీరావు గారో లేదా ఇప్పుడు ఉన్నటువంటి మరో యాజమాన్యమో తప్పుడు రాతలు రాసి, తప్పుడు ప్రచారాలు చేసి, ఉదాహరణకి ప్రజారాజ్యం గురించి చిరంజీవి గారు కూడా బాధపడ్డారు కదా సార్. జెండా పీకేద్దామని చెప్పి నా ఎమ్మెల్యేలు నాతో ఉన్నప్పటికీ కూడా తప్పుడు రాతలు రాశారని ఎన్టీ రామారావు గారు బాధపడలేదా? ఎన్టీ రామారావు గారి మీద కార్టూన్ వేయలేదా? అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏమైనా సాక్షి చేస్తుందా? సాక్షి ఉన్న వాస్తవాలనే కదా బయట చెప్తుంది. అయినా సాక్షి మీద అక్కసు ఎందుకు అంటే, సాక్షి ఒకదాన్ని మోయించగలిగితే, సాక్షి ఒకదాన్ని ఆపగలిగితే ఇక మాకు వచ్చిన డోకా లేదనేటువంటి ఆలోచన ఇందిరాగాంధీ గారు కూడా అట్లాగే అనుకున్నారు. అయిందా? ఇందిరాగాంధీ గారు కూడా అట్లాగే అనుకున్నారు. ఆ రోజుల్లో ఎక్స్ప్రెస్, ప్రభ పోరాటం చేసి వాళ్ళు ఆఫీసర్లు వచ్చి తెల్లవారుదామున పేపర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి పేపర్లు చూసేవాళ్ళంట. మా కుర్రాళ్ళు, నాకు అప్పుడు తెలిసేది కాదు, కొన్ని చోట్ల ఈ వార్త వద్దంటే వాళ్ళు ఏం చేశారు, గోయంక గారు ఆ ప్రాంతం అంతా ఖాళీగా వదిలేసి వైట్ పేపర్ పంపించేవాళ్ళు. మాకు కుర్రవాళ్ళకి మాకు అర్థమయ్యేది కాదు. ఏంటిదంటే తర్వాత అర్థమైంది, ఈ ఎమర్జెన్సీ ఎఫెక్టు ఆఫీసర్లు సెన్సార్ చేసి ఆ వార్తలు రాకుండా చేయాలని. ఆయిందా? ఆ రోజులో సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. అయినా జనం అంతా తిరగబడ్డారు కదా మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా, ఎక్సెప్ట్ కర్ణాటక అండ్ ఆంధ్ర. ఇక్కడున్న పరిస్థితులు, జలగంగళ గారి రూలు కొంత బెటర్గా ఉండటం వల్ల కూడా ఇక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. కానీ మొత్తం నార్త్ ఇండియా అంతా మొత్తం ఓడిపోయింది కదా. ఏమి ఉందని ఓడిపోయింది? మరి రాబోయేటటువంటి రోజులు జరగబోయే పరిస్థితులు కూడా అవే సార్. ఈ రోజు ఇలా చేస్తున్నటువంటి ఉక్కుపాదం మోపుతున్నాం అనుకున్నా, లేదంటే వాళ్ళ తాత్కాలిక ఆనందం కోసం కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేసినా, ఇందాక విజయబాబు గారు కూడా చెప్పినట్టు ఖచ్చితంగా వీటి పర్యవసానాలు భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. బట్ అంతవరకు కూడా సాక్షికి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హైకోర్టు ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తుంది. కానీ హైకోర్టు వ్యాఖ్యలను కూడా వక్రీకరిస్తూ వాద్యం కొట్టేశారంటే, తొలి దశలో ఉంది కాబట్టి వాద్యాన్ని కొట్టారు. కానీ వాద్యం కొట్టేటప్పుడు ఆ యొక్క న్యాయమూర్తితో ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో దాని పరిగణలో తీసుకుంటారు. సో దాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ వాద్యం కొట్టేశారు రాయటం అంటే మీ కడుపు మంట మీద తప్పితే ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాక్షికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్ర ప్రజల యావత్ మద్దతు ఉంటది. సాక్షికి ప్రజలు కూడా తోడుగా ఉంటారు. ప్రజలకు సాక్షి అండగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైట్.